మీరందరూ బిజీ టైంలో ఉండి హెయిర్ ప్యాక్ పెట్టుకోలేకపోతున్నారు కదా! మీకోసమే నేను ఒక హెయిర్ ప్యాక్ అయితే రెడీ చేశాను. మీరు ఒక్కసారి చేసి పెట్టుకుంటే కనీసం ఒక 4 నెలలైనా సరే మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఎలాగో చూద్దాము. మీ అందరికీ తెలుసు కదా! గోండ్ కటీరా. అంటే ఈ మధ్య కాలంలో యూట్యూబ్ వచ్చాక తెలుసు అనుకుంటున్నాను నేను. అందుకే ఈ మాట అన్నాను. గోండ్ కటీరా అంటే ఒక చెట్టు గమ్మండి. దీన్ని బాదం గమ్ కూడా అని అంటారు. ఇది చాలా తక్కువ రేట్ ఉంటుంది. మన పతంజలి స్టోర్స్‌లో కూడా దొరుకుతుంది. ఇవి ఇలా ఉంటుందనమాట గోండ్ కటీరా అంటే. మనం ఒక స్పూన్ గోండ్ కటీరాని ఒక అర గ్లాస్ నీటిలో వేస్తే అది చాలా ఎక్కువగా అవుతుందనమాట. మనకి బాగా పొంగుతుంది. నీళ్ళని బాగా పీల్చుకుని చాలా జెల్లీలాగా అవుతుందనమాట. మంచి జెల్లీలాగా. నేను ఒక స్పూన్ గోండ్ కటీరా తీసుకున్నాను. ఒక స్పూన్ మెంతులు తీసుకొని నేను గ్లాస్ వాటర్‌లో అయితే నానబెట్టుకున్నాను. మీకు ముందు చూపించాను కదండీ! నానబెట్టిన తర్వాత అలా అయిందనమాట. ఇప్పుడు నేను ఇందులో కావాల్సిందేంటంటే ఫ్రెష్‌గా తీసుకున్న అలోవెరా జెల్ కావాలి. మా ఇంట్లో చెట్లున్నాయి గనక నేను ఒక 2 పెద్ద మట్టలు అలోవెరాని కట్ చేసుకున్నాను. ఈ అలోవెరా కూడా చాలా అంటే చాలా మంచిది కదా హెయిర్‌కి. మనం ప్రతిసారి తయారు చేసుకోవడం కష్టంగా ఉంటుందండి. అంటే అన్నీ అందుబాటులో ఒక్కొక్కసారి ఉండవు కదా! ఒకవేళ అందుబాటులో మన ఇంట్లో ఉన్నా గానీ మనకి టైం అనేది కుదరదు. మనం వీలున్నప్పుడు చేసుకొని పెట్టుకుంటే మనకి చాన్నాళ్ళు వస్తుందనమాట. హెయిర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఈ ప్యాక్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. అంటే నేను చెప్పే ప్రతి వీడియోలో ప్యాక్ కూడా చాలా మంచివి. మీకు ఎలా వీలుంటే అలా చేసుకోండి. నేను చెప్పేదేంటంటే ఆఫీస్‌కి వెళ్ళేవాళ్ళు, కాలేజెస్‌కి వెళ్ళేవాళ్ళు వీళ్ళందరికీ టైం కుదరదు కదా! వాళ్ళైతే మాత్రం ఏ సండేనో ఇలా ప్యాక్ చేసి రెడీ చేసి పెట్టుకుంటే మీకు ఎప్పుడు కావాలితే అప్పుడు వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. చూసారు కదా! నేను కలబంద మట్టలని 2 తీసుకున్నాను. ఇప్పుడు వీటిని పసుపు రంగు జిగురంతా పోయి బాగా క్లీన్ చేసేసుకున్న తర్వాత నేను గుజ్జయితే తీసుకుంటాను. గ్రీన్ కలర్ అంతా తీసేసి. చూసారా నేను పల్ప్ ఎలా తీసుకున్నానో? ఇది ప్యూర్ అలోవెరా జెల్ అనమాట. అంటే ఇంట్లో ఉన్న అలోవెరానే నేను క్లీన్ చేసేసుకొని బాగా కడిగేసేసి తీసుకున్న జెల్ అనమాట. మనం అన్ని న్యాచురల్ ఇంగ్రీడియెంట్సే వాడుకుంటున్నాము. ఎప్పుడు కూడా మన వీడియోలో న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్‌తోనే ఏదైనా తయారు చేయడం అయితే చెప్పడం జరుగుతుంది. దయచేసి నా వీడియోస్ అయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలని ఒక లైక్ చేస్తారని అనుకుంటున్నాను. నేను ముందుగా చెప్పాను కదండీ! గోండ్ కటీరాని నానబెట్టి ఉంచుకున్నాను కదా! ఇప్పుడు నేను ఈ అలోవెరా జెల్‌లో ఒక గుప్పెడు బియ్యం వేసుకున్నానండి. బియ్యం అంటే అది మన ఇంట్లో అన్నం వండుకునే రైసే అన్నమాట. నార్మల్ బియ్యమే. ఏమి కడగాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా మనము ఈ అలోవెరా జెల్‌లో అయితే బియ్యాన్ని వేసేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న గోండ్ కటీరాని ఇందులో వేసుకుందాము. కానీ ఎలా ఏంటి అనేది మీరు స్కిప్ చేయకుండా చూడండి. దానికి ముందు ఇంకా ఏం కలపాలో చూద్దాము. ఇప్పుడు నేను కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను. అలోవెరా జెల్‌లో ఉన్న వాటర్ అయితే బియ్యం నానడానికి సరిపోదు. అందుకని బియ్యం మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకోండి. మీకు వాటర్ ఎంత వేయాలో తెలియకపోతే బియ్యం మునిగేంత వరకు వేయండి. ఏం పర్వాలేదు. మనం ఎక్కువ రోజులు స్టోర్ పెట్టుకోవడానికే కదా! ఆల్మోస్ట్ మనకి గోండ్ కటీరానే ఈ వాటర్ అంతా పీల్చేసుకుంటుంది. తర్వాత నేను బ్రూ కాఫీ పౌడర్ అందరికీ తెలిసినవే కదండీ! ఇవి మాత్రం ఒక 2 వేసుకున్నాను. మనం కాఫీ పౌడర్ వాడుకుంటాం కదా! అవన్నమాట. రూ. 2 ప్యాకెట్స్ నేను 2 వేసుకున్నాను. తర్వాత ఇందులో ఏం వేసుకోవాలంటే మనము రోజు వాడే టీ పొడి అండి. అంటే మీరు ఏ కంపెనీ టీ పొడైనా సరే బ్రాండ్ కంపెనీ తీసుకోండి మంచిదైతేనే. అదొక స్పూన్ అయితే కలుపుకుంటాననమాట. ఇది ముందు నేను కాఫీ పౌడర్ అనేది బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక స్పూను టీ పొడి, నార్మల్ టీ పొడి మాత్రం వేసుకుంటున్నాను. ఇది టీ పొడి అనమాట. మనం ఇందులో వాడేది మంచివేనండి. మన హెయిర్‌కి చాలా మంచివి చేసేవి. కానీ దీన్ని ఎలా వాడాలి ఏంటనేది ఈ వీడియో మొత్తం చివరి దాకా చూడండి. అలా అయితే మాత్రం మీకు బాగా అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇవేమి పెద్ద ఖర్చయిన ఖరీదైనవి ఏమీ కావు. అన్నీ సులువుగా దొరికేయే గనక పెద్ద ఏమీ ప్రాబ్లమ్ ఏమి ఉండదండి. చూడండి మనం ఆల్మోస్ట్ నేను చెప్పాను కదా! ఒక స్పూను మెంతులు, ఒక స్పూన్ గోండు కటీరా వాటర్‌లో వేసి ఉంచుకున్నాను కదా! అదనమాట. మినిమమ్ ఒక 4 అవర్స్ అయినా సరే నానబెడితే గానీ గోండు కటీరా అలా జెల్లా అవ్వదండి. కటీరాని మనం ఎందుకు నానబెట్టుకోవాలంటే ముందు మనకి నానిన తర్వాత అయితే మనకి అలోవెరా జెల్‌తో బాగా మిక్స్ అవుతుంది. లేదంటే త్వరగా అది నానదు గనక వాటర్ ఎక్కువ తీసుకుంటుంది గనక ముందు నానబెట్టుకోవడం మంచిదనమాట. చూసారు కదా! వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలనమాట. దీన్ని మనం ఏం చేయాలి అంటే దీన్ని అలానే ఉంచేయాలండి. ఒక పూటంతా అలానే ఉంచేయాలి. మీకు ఎప్పుడు కావాలితే అప్పుడు తీసుకొని వాడుకునేలాగా ఎలాగో దాచుకోవాలో నేను చెప్తాను. ఈ మిశ్రమాలన్నీ బాగా కలిపేసేసి మీరు ఒక పక్కన పెట్టండి. మినిమమ్ ఒక 6 గంటలు. అంటే ఒక పూట అలా పక్కన పెట్టేయండి. 6 గంటలంటే ఒక రోజు పెట్టేసినా పర్వాలేదు. బాగా నానతాయి కనుక
మళ్ళీ మీరు ఎలాంటి వాటర్ ఏమి యాడ్ చేయొద్దు. కొంచెం పెద్ద గిన్నెలో తీసుకోండి. నేనైతే చిన్నది తీసుకున్నా సరిపోవట్లేదు. మీరు మీరు మీ హెయిర్‌ని బట్టి మీకు ఎన్నాళ్ళు నిల్వ ఉంచుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు మెజర్‌మెంట్ తీసుకొని పక్కన పెట్టుకోండి. అది మీ ఇష్టం. స్పూన్ మెంతులేసుకోవచ్చు, లేదా 2 స్పూన్ మెంతులేసుకోవచ్చు. ఏదైనా హెయిర్‌కి మంచిదే గనుక. ఈ గోండు కటీరా కూడా చాలా మంచిదండి హెయిర్‌కి. చాలా సిల్కీ హెయిర్ అయితే రావడానికి గోండు కటీరా మనకి చాలా హెల్ప్ చేస్తుందనమాట. దీన్ని మనము ఒక పూటంతా పక్కన పెట్టేసిన తర్వాత మీరు ఒక మంచి ప్లాస్టిక్ డబ్బా గానీ, లేదంటే ఏదో స్టీల్ డబ్బా గానీ అందులో వేసేసుకొని మీరు డైరెక్ట్‌గా ఇలానే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. మీకు ఎప్పుడు కావాలి అంటే మీరు తలస్నానం చేసే ముందు హెయిర్ ప్యాక్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం మీ హెయిర్‌కి తగ్గట్టు అంటే 1 స్పూన్ తీసుకుంటారా? 2 స్పూన్లు తీసుకుంటారా? అది మీ ఇష్టం. మీకు సరిపడా తీసుకునండి. దాంట్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ అది మీరు కొబ్బరి నూనె అవ్వచ్చు, లేదంటే మీరు ఆయుర్వేదిక్ నూనె ఏదైనా వాడిందవ్వచ్చు, లేదంటే కొంచెం ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ ఆముదం ఏదైనా మీ ఇష్టం. ఏసుకొని బాగా మిక్సీ పట్టండి. మిక్సీ పట్టిన తర్వాత ఏం చేయాలంటే ఒక క్లాత్ తీసుకొని మీరు మళ్ళీ దాన్ని ఫిల్టర్ చేసుకోండి. ఒక క్లాత్ తీసుకొని ఆ మిశ్రమాన్ని అందులో ఏసేసి పిండేసారంటే ఇలా ఫైన్‌గా జెల్‌లా వస్తుందనమాట. అంటే ఇంకా ఎలాంటి చిన్న ఇందులో ముక్కలు అలాంటివి ఏమి ఉండవనమాట. ఓన్లీ జెల్ ఇంక బాగా సాఫ్ట్‌గా ఉంటుంది. దీన్ని మీరు హెయిర్‌కి అప్లై చేసుకోండి. అసలు మీరు హెయిర్‌కి ప్యాక్ పెట్టినట్టు కూడా ఎవరికీ తెలీదనమాట హెయిర్ వాష్ చేసిన తర్వాత. చాలామంది హెయిర్ ప్యాక్ పెట్టేవాళ్ళు ఏం చేస్తారంటే మిక్సీలో డైరెక్ట్ ఆడేసి అది డైరెక్ట్‌గా మనం హెయిర్‌కి పెట్టేస్తారండి. అది చాలా రాంగు. ఎందుకంటే మనం హెయిర్ బాగోవడానికి చేసుకుంటున్నాం ఏ హెయిర్ ప్యాక్ అయినా. అది పెట్టడం వల్ల ఏమవుతుందంటే చిక్కులు పడిపోయి ఉన్న జుట్టంతా ఊడిపోతుంది. మీరెప్పుడు ఏ హెయిర్ ప్యాక్ పెట్టినా గానండి మిక్సీలో ఆడిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని బాగా ఫిల్టర్ చేసేసారంటే, బాగా పిండేసారంటే అది సాఫ్ట్‌గా, ఫైన్‌గా పేస్ట్ వస్తుంది కదా! అది మీరు డైరెక్ట్‌గా హెయిర్‌కి పెట్టుకోండి. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేను కూడా ఏ హెయిర్ ప్యాక్ పెట్టినా ఇదే పద్ధతితో నేను పాటిస్తాను. చూసారు కదా! ఇప్పుడు మనం నిల్వ ఉంచుకోవడానికి దాచుకున్నాం కదా! నాకు ఒక 2 స్పూన్స్ నేను తీసుకున్నానండి. నా హెయిర్‌కి సరిపోద్ది ప్రస్తుతానికి. నేనిప్పుడు ఇది హెయిర్ ప్యాక్ పెట్టేసుకొని హెయిర్ వాష్ చేసుకుంటాను. ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచుకుంటాననమాట. హాఫ్ అన్ అవర్ ఉంచుకున్న తర్వాత హెయిర్ వాష్ చేసేస్తాను. దీనివల్ల చిక్కులు అస్సలు పడవు. ఇప్పుడు చూసారు కదా! నేను హెయిర్ వాష్ చేసొచ్చాను. తడితలనమాట బాగానే. చూసారా జడలు జడలుగా ఎలా ఉందో? అంటే మనం ఫైన్‌గా పేస్ట్ ఏదైతే ఉందో అది పెట్టాం కదండీ హెయిర్‌కి. దానివల్ల ఏంటంటే మనకి చిక్కులు పడదు. తర్వాతొచ్చేసి జుట్టు కూడా బాగా త్వరగా ఆరిపోతుందనమాట. సాఫ్ట్‌గా ఉంది చూసారా? ఎంత సాఫ్ట్‌గా ఉందో దువ్వక ముందే అనమాట అసలు తలస్నానం చేసి జస్ట్ అలా టవల్‌తో చిన్నగా అలా తడంతా తీసి తర్వాత మీకు వీడియో తీశాను. కానీ ఇంకా తడైతే చాలా ఉంది. కొంచెం తడి ఆరిపోయిన తర్వాతయితే నేను చిక్కు తీసుకుంటాననమాట. ఇంత తడిగా ఉన్నప్పుడైతే చిక్కు తీయొద్దండి. ఇంకా కొంచెం ఆరాలి బాగాని. చూసారు కదా! జడలు జడలుగా, పాయలు పాయల కింద ఎలా ఉందో, ఇలా ఉన్నప్పుడు హెయిరు మనకి చిక్కులు పడదనమాట. చూసారా అర్థమైంది కదా! మన హెయిర్ ప్యాక్స్ అయితే మీరు వాడండి. నా ఛానల్‌కైతే సపోర్ట్ చేయండి. నేను తీసే ప్రతి వీడియో కూడా మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. నేను హెయిర్ బాగా దువ్వేసుకున్నానండి. జడైతే వేసేసుకున్నాను. ఫైనల్‌గా నా జడైతే ఇలా వచ్చిందనమాట. నేను ఈ రోజైతే కొంచెం బిగువుగానే వేసుకున్నాను. చాలా ఈజీగా అయితే మనం చిక్కు తీసేసుకొని జడైతే వేసుకోవడం జరుగుతుందండి. మీరు ఇలాంటి హెయిర్ ప్యాక్స్ అయితే మీరు ట్రై చేయండి. ముఖ్యంగా గోండ్ కటీరా వల్ల ఏంటంటే చిక్కులు పడే వాళ్ళకి చిక్కు పడదనమాట. తర్వాతొచ్చేసి మనం ఇందులో మెంతులు వేసాము, బియ్యం వేసాము, అలోవెరా వేసాము, కాఫీ పౌడర్ వేసాము, టీ పౌడర్ వేసాము. తర్వాతొచ్చేసి మనం ఆయిల్ వేస్తాం కదండీ! మనం మిక్సీ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ వేస్తాం కదా! హెయిర్‌కైతే చాలా బావుంటుంది. ఈ రోజుకైతే ఇదే వీడియో అండి. లైక్ చేయండి తప్పకుండా.